హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 సమీపిస్తున్న సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఈ సీజన్కి బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో అనలైజ్ చేద్దాం. ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 గురించి ఇన్ డెప్త్ డిస్కషన్ చేస్తాం. టీమ్ యొక్క బ్యాలెన్స్ గురించి, ప్లేయర్స్ యొక్క ఫామ్ గురించి మరియు కాంబినేషన్స్ అన్నీ కన్సిడర్ చేసి బెస్ట్ పాసిబుల్ లైనప్ రివీల్ చేయబోతున్నాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఎస్ఆర్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఫర్ ఐపీఎల్ 2025. సో ముందుగా ఈ వీడియోలో ప్రతి ప్లేయర్ యొక్క ఐపీఎల్ రికార్డ్స్, స్ట్రెంగ్స్ అండ్ రోల్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ బరిలోకి దిగబోతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్. స్పిన్ బాగా ఆడగలుగుతాడు, ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేయగలుగుతాడు. 2024లో ఎస్ఆర్హెచ్ తరపున 600లకు పైగా పరుగులు చేశాడు అండ్ అందులో 2 సెంచరీలు కూడా ఉండడం జరిగింది. ఇంకా చెప్పాలంటే పవర్ ప్లేలో హై స్ట్రైక్ రేట్ తో డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయగలుగుతాడు. మరొక ఓపెనర్ గా అభిషేక్ శర్మ దిగబోతున్నాడు. అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ అండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్. అంటే అభిషేక్ శర్మ 2024లో 450 కంటే ఎక్కువ పరుగులు చేయడం, 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీయడం జరిగింది. అంటే అభిషేక్ శర్మ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇవ్వగల మల్టీ డైమెన్షనల్ ప్లేయర్. ఇక వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ దిగబోతున్నాడు. ఇషాన్ కిషన్ అగ్రెసివ్ వికెట్ కీపరే కాకుండా మంచి బ్యాట్స్మెన్ కూడా. ఇలాంటి ఇషాన్ కిషన్ 2024లో ముంబై ఇండియన్స్ తరపున 500లకు పైగా పరుగులు చేయడం జరిగింది. ఇషాన్ కిషన్ ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో ఎంతో స్టేబుల్ గా బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఇంకా 2 డౌన్ లో నితీష్ కుమార్ రెడ్డి దిగబోతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ మీడియం ఫేస్ బౌలర్. నితీష్ కుమార్ రెడ్డికి బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. ఓవరాల్ గా 2024లో 200 పరుగులు చేసి 10 వికెట్లు తీయడం జరిగింది. అంటే నితీష్ కుమార్ రెడ్డి లోయర్ ఆర్డర్ లో ఫినిషింగ్ చేయగల క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. 5th పొజిషన్ లో హెన్రిచ్ క్లాసన్ దిగబోతున్నాడు. హెన్రిచ్ క్లాసన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. హెన్రిచ్ క్లాసన్ స్పిన్ బౌలింగ్ ని అద్భుతంగా ఆడగలుగుతాడు. దాదాపుగా 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడు. 2024లో 550 కంటే ఎక్కువ పరుగులు చేయడం జరిగింది. ఎస్ఆర్హెచ్ తరపున ఎంతో కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి ప్లేయర్ అని చెప్పుకోవాలి. సో క్లాసన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాచ్ విన్నర్, ఫినిషింగ్ అండ్ వికెట్ కీపింగ్ లో కీ ప్లేయర్ అని చెప్పుకోవాలి. 6వ స్థానంలో అభినవ్ మనోహర్ దిగబోతున్నాడు. అభినవ్ మనోహర్ మిడిల్ ఆర్డర్ హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్. పెద్ద పెద్ద సిక్స్లు కొట్టే సత్తా ఉన్న ప్లేయర్. ఇలాంటి అభినవ్ మనోహర్ 2024లో గుజరాత్ తరపున 400లకు పైగా పరుగులు చేయడం జరిగింది. 7వ స్థానంలో ప్యాట్ కమిన్స్ దిగబోతున్నాడు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్ మాత్రమే కాదు, మంచి ఫాస్ట్ బౌలర్, అప్పుడప్పుడు బ్యాట్ తో కూడా దుమ్ము లేపే ఆటగాడు. ఇలాంటి ప్యాట్ కమిన్స్ 2024లో 20 వికెట్లు తీయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ని 2024లో ఫైనల్ కి తీసుకుపోవడంలో అతని పాత్ర ఎంతో కీలకం. 8వ స్థానంలో హర్షల్ పటేల్ దిగబోతున్నాడు. హర్షల్ పటేల్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అతని బౌలింగ్ లో చాలా స్లో వేరియేషన్స్ ఉంటాయి, డెత్ బౌలింగ్ చేయగలుగుతాడు. అంటే హర్షల్ పటేల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 22 వికెట్లు తీయడం జరిగింది. 9వ స్థానంలో రాహుల్ చహర్ దిగబోతున్నాడు. రాహుల్ చహర్ లెగ్ స్పిన్నర్, వికెట్ టేకర్ ఇన్ మిడిల్ ఓవర్స్. రాహుల్ చహర్ ఎంతో టైట్ బౌలింగ్ వేయగలుగుతాడు అండ్ వికెట్ టేకింగ్ డెలివర్స్ కూడా ఎన్నో వేయగలుగుతాడు. 2024లో పంజాబ్ తరపున 18 వికెట్లు తీయడం జరిగింది. 10వ స్థానంలో ఇండియన్ సీనియర్ ఫేసర్ అయినటువంటి మహమ్మద్ షమి దిగబోతున్నాడు. మహమ్మద్ షమి ఎంతో అద్భుతమైన ఫాస్ట్ బౌలర్, పవర్ ప్లేలో ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేయగల ఆటగాడు. మహమ్మద్ షమి 2024లో గుజరాత్ టైటాన్స్ తరపున 20 వికెట్లు తీయడం జరిగింది. 11వ స్థానానికి వస్తే అడమ్ జంపా. అడమ్ జంపా ఆస్ట్రేలియాకు చెందిన లెగ్ స్పిన్నర్. అడమ్ జంపా ఎంతో కంట్రోల్ గా స్పిన్ చేస్తూ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. 2024లో రాజస్థాన్ రాయల్స్ తరపున 15 వికెట్లు తీయడం జరిగింది. మిడిల్ ఓవర్స్ లో ఎన్నో కీలక వికెట్లు తీసుకునే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఎస్ఆర్హెచ్ 2025 బెస్ట్ ప్లేయింగ్ 11. ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్స్ తో అన్ని విభాగాల్లో బ్యాలెన్స్ గా ఉంది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి అగ్రెసివ్ ఓపెనర్స్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్ లో క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, మనోహర్ ఉండడంతో ఫినిషింగ్ పవర్ ఉంది. పవర్ ప్లేలో భారీ స్కోర్లు చేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉండడం జరిగింది. అంతేకాకుండా ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి మల్టీ డైమెన్షనల్ ప్లేయర్స్ ఉండడం జరిగింది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఎంతో బ్యాలెన్స్ గా ఉండడం ఎస్ఆర్హెచ్ కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్ న్యూ బాల్ తో ఎర్లీగా వికెట్ తీసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్. హర్షల్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్ డెత్ ఓవర్ లో వికెట్ తీసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్. వీళ్ళతో పాటుగా స్పిన్నర్స్ అయినటువంటి రాహుల్ చహర్, అడమ్ జంపా మిడిల్ ఓవర్స్ లో స్పిన్ అటాక్ తో వికెట్లు తీసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్. ఓవరాల్ గా చెప్పాలంటే ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసన్, ట్రావిస్ హెడ్, అడమ్ జంపా లాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ విన్నర్స్ జట్టులో ఉన్నారు. ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా ఎస్ఆర్హెచ్ కి వాళ్ళ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. ఎస్ఆర్హెచ్ కి వీక్ పాయింట్స్, బలహీనతలు ఏమున్నాయంటే హెన్రిచ్ క్లాసన్ ఇస్ ద ఓన్లీ కన్సిస్టెంట్ T20 మ్యాచ్ విన్నర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఇఫ్ ఇన్ కేస్ హెన్రిచ్ క్లాసన్ ఫెయిల్ అయితే టీమ్ ఫినిషింగ్ లో స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే టీంలో షమి,
కమిన్స్, హర్షల్ పటేల్ రైట్ ఆర్మ్ ఫేసర్స్ మాత్రమే ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ లేకపోవడం ఎస్ఆర్హెచ్ అటాక్ లో వెరైటీ తక్కువ చేస్తుంది. మూడవ పాయింట్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభినవ్ మనోహర్ కి ఐపీఎల్ లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఈ ప్రెజర్ చేసేస్ లో కన్సిస్టెంట్ ఫినిషర్స్ లేకపోవడం ప్రాబ్లం అవ్వచ్చు. నాలుగో పాయింట్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఓన్లీ 2 స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఉండడంతో స్పిన్ అటాక్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇదే మన సన్ రైజర్స్ హైదరాబాద్ 2025 బెస్ట్ ప్లేయింగ్ 11. స్ట్రాంగ్ బ్యాటింగ్, బ్యాలెన్స్డ్ ఆల్రౌండర్స్, డెడ్లీ ఫేస్ అటాక్ తో ఎస్ఆర్హెచ్ అన్ని డిపార్ట్మెంట్ లోనూ సాలిడ్ కాంబినేషన్ ఉంది. కానీ మిడిల్ ఆర్డర్ కన్సిస్టెన్సీ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో కాస్త ఇష్యూస్ ఉన్నాయి. ఈ విషయం పైన మీరేమంటారు? ఈ ప్లేయింగ్ 11 పర్ఫెక్ట్ అనిపిస్తున్నదా లేదా ఇంకెవరైనా స్క్వాడ్ లో ఉండాలనుకుంటున్నారా? కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎక్కువ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ ఎస్ఆర్హెచ్. థ్యాంక్ యూ.